గత వైకాపా దుష్టపాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 రిజర్వాయర్ల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వెళ్తున్న హంద్రీ నీవా ప్రాజెక్టు లైనింగ్ పనులను శుక్రవారం మంత్రి పరిశీలించారు. ఇందులో భాగంగా కురబలకోట మండలం దొమ్మన్నబావి దగ్గర హంద్రీ నీవా కాంక్రీట్ పనులను, శ్రీ సత్యసాయి జిల్లా మలకవేముల వద్ద హంద్రీ నీవా ప్రధాన కాలువ లైనింగ్ పనులను పరిశీలించారు. అనంతరం కుప్పం పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలోని మదనపల్లిలో మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుల అవినీతిపై విజిలెన్స్ దర్యాప్తు గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, వైసీపీ ప్రభుత్వంలో ఆయన పెద్ద మంత్రే కాదు, ఆయన చేసిన అవినీతి కూడా పెద్దదే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ముదివేడు, నేతిగుట్లపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్ నిర్మాణంలో నిబంధనలు అతిక్రమించడమే కాకుండా భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని, ప్రస్తుతం జరుగుతున్న విజిలెన్స్ విచారణలో అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం కోసం కనీసం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. బలవంతంగా రైతుల నుండి భూమిని తీసుకున్నారన్నారు. ఈ 3 ప్రాజెక్టులకు అనుమతి తీసుకోకుండా నిర్మాణం చేపడుతున్నారంటూ గ్రీన్ ట్రైబ్యునల్ కు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో ట్రైబ్యునల్ ప్రభుత్వానికి 100 కోట్లు జరిమానా విధించింది. అయితే వీటిని స్వలాభం కోసం నిర్మించి కోట్లు నొక్కేసిన పెద్దిరెడ్డి 25 కోట్ల రూపాయలు అపరాధం కూడా ప్రభుత్వం నుంచి చెల్లించారు. సొంత డబ్బులు చెల్లించి ఉంటే బాగుండేది. హంద్రీ నీవా సుజల స్రవంతి కాలువ వెడల్పు మొదటి దశ పనులను జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. కాలువ లైనింగ్ వెడల్పు పనులకు ప్రభుత్వం 3,873 కోట్లు ఖర్చు చేస్తోంది. విస్తరణ పనులు పూర్తయితే కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కులకు పెరుగుతుంది. 5 నెలల్లో పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాం. మొదటి దశ పనులు వచ్చే నెలల్లో పూర్తి చేస్తాం. పుంగనూరు ఉపకాలువ లైనింగ్ పనులను 450 కోట్లతో ఈ ఏడాది జనవరిలో ప్రారంభించాం. హంద్రీ నీవా ప్రాజెక్టుకు 2014-19లోనే టీడీపీ ప్రభుత్వం 5,000 కోట్లు ఖర్చు చేసింది. వైసీపీ ప్రభుత్వం 500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనంత ద్రోహం, అన్యాయం జగన్ రాయలసీమకు చేశారని మంత్రి నిమ్మల విమర్శించారు. అడవిపల్లి మరో 3 ప్రాజెక్టులపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంతవరకు వచ్చింది అది? దానిపై చర్యలు ఏం తీసుకున్నారు? ఏదైతే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పాలనలో మరి పెద్ద మంత్రిగా చలామయ్యేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అవినీతి కూడా ఆ పెద్ద మంత్రిగా ఏ రకంగా అయితే చలామయ్యాడో ఆయన అవినీతి కూడా ఆ స్థాయిలోనే చలామయ్యేటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే ఇక్కడ 3 రిజర్వాయర్లకు సంబంధించి మరి కనీసం ఆయన అటవీ శాఖ మంత్రి ఒక పక్కన అంటే కనీసం ఈసీ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకోకుండా అక్కడ రైతులను కూడా మరి వారండారు ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళకి అందజేయకుండా బలవంతంగా వాళ్ళని స్వాధీనం చేసుకుని మరి తన అవినీతి సంపాదన కోసం ఆ రోజు ఏదైతే పనులు చేశాడో మరి దాన్ని పైన విజిలెన్స్ దర్యాప్తు చురుగ్గా జరుగుతున్నటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా ఆ విజిలెన్స్లో కూడా ఒక్కొక్కటి కూడా ఆ పెద్ద మంత్రి చేసినటువంటి అవినీతులన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా ప్రధానంగా ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్టు చేస్తున్నప్పుడు అంత రిజర్వాయర్లు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేది తీసుకోవాలి. అందులోనూ కూడా ఆయన ఆ మంత్రి శాఖ కూడా అటవీ శాఖ మంత్రి శాఖ అంచేత ఖచ్చితంగా ఆయనదే బాధ్యత నెంబర్ 1. రెండవది ఏదైతే అక్కడ మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి దానికి సంబంధించినటువంటి సొమ్మంతా కూడా జమ చేసిన తర్వాతే ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవాలి. ఒకవేళ అక్కడ రైతులు తీసుకోవడానికి ఇష్టపడకపోతే అట్లీస్ట్ మనకి కోర్టు పరిధిలైనా జమ చేసి ఉండాలి అమౌంట్. రెండూ కూడా చేయకుండా మరి ఫోర్స్ఫుల్గా తన అధికారాన్ని ఉపయోగించి వ్యవస్థను నిర్వీర్యం చేసి రూల్స్కి వ్యతిరేకంగా మరి వాళ్ళకి R&R చెల్లించకుండా ఆ భూముల్ని అతను స్వాధీనం చేసుకోవడం, దాని మీద ఏదైతే 100 కోట్ల రూపాయలు జరిమానా విధిస్తే దానికి ఆయన 25 కోట్ల రూపాయలు కూడా మరి చెల్లించినటువంటి పరిస్థితి. అంటే ఆ పెద్ద మంత్రి చేసినటువంటి తప్పులకి
ఆయన సొంత జేబుల్లోంచి తీసి ఆ 25 కోట్లు కడితే చెల్లుతుంది, కానీ ఏదైతే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే మళ్ళీ ఆ డబ్బులు చెల్లించేటటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా అతను చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో ఇది నేను చెప్పింది కొంతమేరే. రేపు విజిలెన్స్ దర్యాప్తులో ఒక్కొక్కటి అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా రేపు కఠినంగానే వీటి మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది.